కామారెడ్డి బాజా లలిత. నేను కామారెడ్డి నుంచి వచ్చిన. నిన్నటి వరకు తీర్మార్ మల్లన్నను తీర్మార్ మల్లన్న అని పిలిచిరు. ఈ రోజు నుంచి మల్లిగాడు తెలంగాణలో మల్లిగాడు. ఒక్క బీసీ బిడ్డనే బీసీల గురించి కొట్లాడాలని ఎక్కడా లేదు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, బీసీల పట్ల మాట్లాడతలేడా? అందుకే కాబట్టి బీసీల పట్ల మాట్లాడద్దని కాబట్టి అందరికీ ఓసీలకే ఇస్తున్నాడా సీఎం రేవంత్ రెడ్డి? అన్ని పోస్టులన్నీ సీఎం పోస్టులు ఉండి మంత్రులు అన్ని మార్కెట్ చైర్మన్ కాడికెళ్ళి గుడి చైర్మన్ కాడికెళ్ళి రెడ్డిలకు ఇచ్చే అవకాశం ఉన్నది. అందుకే కాబట్టి ఇలా మహిళగా మా కవితక్క బయటకు వచ్చి బీసీల పట్ల మమ్మల్ని ఇంత జనాలను మహిళలను వేసుకొని బయటకు తెచ్చే మా పట్లున్నది మా కవితక్క. ఈ రోజు మా కవితక్క అంత పెద్ద హోదాలున్న మా కవితక్కనే తిట్టిండు మల్లిగాడు. మమ్మలను ఇలా బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం 32 అని మాట్లాడుతున్నారు. బీసీలకు మహిళలను రావాలంటేనే భయపడుతున్నాం. తీర్మాలు మల్లిగా ఇట్లాంటి కంచం మంచం పత్తు మాట్లాడినావు వెనకక తీసుకొని ఉంటేనే ఖబర్దార్. మా తెలంగాణ మహిళలమంతా ఏకమై ఉండి నిన్ను నాక జీరి బొంద పెట్టాలి కాయమరా మల్లిగా. తీర్మాలు మల్లిగా చింతపల్లి రవిగాడు కాదు వాడు. తీర్మాలు మల్లిగాడు అంటే లంగ మల్లిగాడు, దొంగ మల్లిగాడు వాడు. ఒక మీడియా ముందు ఒక మీడియా పెట్టుకొని వాని బతుకంతా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకొని వాని గుడిసా వాని విలేజ్ లో గుడిసా ఇవాళ బంగ్లాలు ఎమ్మెల్సీ స్థాయికి ఎందుకు పోయిండు? మా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న మాటలు పట్టుకొని ఆ మీడియా ముందేసిండు లంబి కొడుకు. అప్పుడు ఇప్పుడు ఏం చేసిండు? అందులో బీజేపీలోకి పోయిండు, బీజేపీలో నుంచి వచ్చిండు. బీజేపీలో నుంచి వచ్చి కాంగ్రెస్ లో ఎందుకు నిలవలేదు? నువ్వు మంచోనివే కదరా, ఒక పార్టీలో పీఠం వేయలేవు. మన కాంగ్రెస్ లకి నువ్వు సస్పెండ్ అయినావు. నువ్వు ఒక ఎమ్మెల్సీ ఉండి ఒక ఆడ మనిషిని పట్టుకొని నువ్వు బీసీవే అని కంచం పత్తు మంచం పత్తు అని మాట్లాడతావురా మల్లిగా. నిన్ను బంద పెట్టి నాక జీరేస్తాం ఖబర్దార్. తెలంగాణ బిడ్డల ఆడబిడ్డల మహిళల అందరం ఏకమై ఈ రోజు తెలంగాణ దళించేది మా వంతు మహిళల వంతురా మల్లిగా ఖబర్దార్. తీరుమారు మల్లిగా తీరుమారు మల్లుగా తీరుమారు మల్లుగా తీరుమారు. నువ్వు తీరుమారు మాట్లాడితే బంద పెట్టి తక్కుతాము. నువ్వు తీరుమారు మాట్లాడితే బంద పెట్టి తక్కుతాం. అంటా ఉన్నాడు నేను మాట్లాడిన మాటలు తప్పే కాదు, తెలంగాణ యాస అట్లనే ఉంటది అని చెప్పి సమర్థించుకుంటా ఉన్నాడు. ఏం చెప్తారు? తెలంగాణ మాటలు అట్లుంటాయండి. ఎట్లుంటా చెప్పన్నా, ఒక మహిళల పట్లుండి బీసీ బిడ్డ ఉండి రాజకీయాల్లో దుమ్మెత్తే పోసుకునేది కామన్ అన్ని పార్టీల మీద. కాకపోతే మంచం కంచం పోతాను ఎట్లా మాట్లాడిండు మల్లిగాడు, అది కావాల్సింది మా మహిళలకు అందరికి. ఏం యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు? దీని పట్ల వాడు వెనకకు తీసుకోవాలి, నోరు చంపుకోవాలి, వాడి మీడియా బంద్ చేసుకోవాలి. రాజకీయం చేయాలనుకుంటే వాడు రాజకీయం చేసుకొని, కానీ మహిళల పట్ల ఎటు దొరుకుతాడు మాట్లాడితే ఊకుండేదే లేదు. ఖబర్దార్ మల్లుగా. నీది క్షమాపణ చెప్పేదాక మా మహిళల పోరాటం చేసేది మనం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క. ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎందుకు స్పందించలేరని మా అక్కని అడిగిరు ఇంతకు ముందు. కేసీఆర్ గారు మల్లిగానికి స్పందించిన స్థాయి కాదు, వన్ స్థాయి కాదు. రేవంత్ రెడ్డికే స్పందించలేడు మా కేసీఆర్. మల్లిగాని స్థాయి కాదు, అందుకే మా కేసీఆర్ స్పందిస్తలేడు. మేమే చాలు మల్లిగానికి. మేమే మస్తు తెలంగాణ మహిళలకు మేమే గట్టిగా వార్నింగ్ ఇస్తాం. మనకి బొంద పెట్టి నడుస్తాం, పచ్చి పేదలు మెడలేసుకుంటాం. మల్లిగా నేను ఇప్పుడు నీ ఊరికి వచ్చి నిన్న నీ ఆఫీస్కి వచ్చి దాడి చేసినామా? నువ్వు ఇట్లాంటి వాక్యాలు మళ్ళా ఏదైనా నోరు వాడేసుకుంటావా? ఖబర్దార్ మల్లిగా. నీ ఊరికి వచ్చి కూడా చింతపండు చేసేస్తాం రా. నీవు చింతపండు మల్లిగానివి చింతపండు చేసేస్తాం మా మహిళ అంతా. దాడి చేయడం కరెక్టే అంటారా? కరెక్టే. వాడు అన్నది కరెక్టా? మహిళలను ఒక మహిళను పట్టుకొని మా అక్కను తెలంగాణ బతుకమ్మని ఎత్తుకొని కవిత చేయంగానే బతుకమ్మ వచ్చిందని తెలంగాణ ఆపోజిట్ పార్టీలు అంటుర్రు. సరే, ఒక ఫస్ట్ ఉద్యమం చేసి మా కవితక్క బతుకమ్మ ఎత్తుకొని బయటకు వస్తేనే కదా డీజల్ పెట్టుకొని ఇలా బతుకమ్మ ఆడుతురు. అప్పుడు రెడ్డిలు లోపల ఉందరు, బతుకమ్మ కాడికి రాకపోదురు, పట్టువాళ్ళు రాకపోదురు బయటకు. పటేళ్ళు బయటకు రాకపోదురు, పటేళ్ళ పిల్లలు బయటకు రాకపోదురు. ఇవాళ పటేళ్ళ పిల్లలు కూడా వచ్చి బతుకమ్మ ఆడుతురు. మా కవిత చేయంగా ఈ ఘనత మా కవితక్కనే. ఈ కవిత మా కవితక్కది ఘనత మా అక్కనే. కాబట్టి ఇది మా కవితక్కకే. మేము ఎప్పుడైనా మా అక్క పట్లనే ఉంటాం. జై అరెస్ట్ చేస్తామా అని చింతపండు చేస్తామా మళ్ళీ కానీ పచ్చి పేగులు వేసుకుంటాం. ఇవాళ మహిళలను గౌరవించి మాట్లాడకపోతే వాని పచ్చి పేగులు మెడలు వేసుకునేది ఖాయం.